హైదరాబాద్లో ఇవాళ భారీ వర్షం కురిసే అవకాశం ఉందని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్తో పాటు తెలంగాణలోని అనేక జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది. 18 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా హైదరాబాద్ సహా మరో 12 జిల్లాలకు యెల్లో అలర్ట్ జారీ చేసింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కొలీగ్ రహీం అందిస్తారు. రహీం, చెప్పండి. ఈరోజు హైదరాబాద్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. ఇటు హైదరాబాద్లో తెలంగాణలో అనేక జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు ఐఎండీ వార్నింగ్ కూడా ఇచ్చింది. ఇటు 18 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా హైదరాబాద్తో పాటు ఇటు 12 జిల్లాల్లో యెల్లో అలర్ట్ కూడా జారీ చేసినట్లు వార్తలు వస్తూ ఉన్నాయి. ఇప్పటికి మొన్నటికి మొన్న మనం చూసుకున్నాము. హైదరాబాద్లో భారీ వర్షానికి హైదరాబాద్ మొత్తం నగరం మొత్తం కూడా ఎంత అతలకుతలమైందో మనం చూసాము. ఎంతోమంది ఇబ్బంది పడ్డారు. వాహనదారులు కూడా కొద్ది దూరం కూడా గంటల కొద్ది ప్రయాణం చేసినటువంటి పరిస్థితులు మనం చూసాము. కాబట్టి ఈ సందర్భంలో ఇప్పుడు ఇటువంటి వాతావరణ హెచ్చరికలు జారీ చేసిన సందర్భంగా ఈరోజు హైదరాబాద్ నగర వ్యాప్తం కూడా జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే మొన్నటికి మొన్న కురిసినటువంటి వర్షానికి ఎన్నో వాహనాలు హైదరాబాద్ వ్యాప్తంగా ఎన్నో వాహనాలు కొట్టుకోకపోవటం, అదేవిధంగా సికింద్రాబాద్ బ్రిడ్జ్ మొత్తం కూడా అక్కడ మునిగిపోవటం చూసాము. అదేవిధంగా అదే సమయానికి ఇటు స్కూళ్ళు కానివ్వండి, కాలేజీలు, ఆఫీసులు అదే సమయానికి ఇళ్లకు వెళ్ళేటువంటి సమయం ఆసనం అవడంతో అనేక మంది ఇబ్బంది పడ్డటువంటి వార్తలు మనం చూసాం. కాబట్టి ఇటు హైదరాబాద్ వాతావరణ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఈరోజు ఇటు ప్రయాణికులతో పాటు ఇటు స్కూళ్ళు, కాలేజీ సంబంధించిన విద్యార్థులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలనేటువంటి అవకాశం కూడా హెచ్చరికలు కూడా మనకు అర్థమవుతా ఉన్నాయి. కాబట్టి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందువల్ల ఇటు ప్రజలు కూడా దాదాపుగా ఎప్పుడైతే ఆ వాతావరణాన్ని పరిస్థితులను బట్టి, వర్షం పడేటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళు తొందరగా గమ్యస్థానానికి చేరుకోవడానికి ప్రయత్నం చేస్తే మంచిదన్నట్టు అర్థమవుతుంది. ఎందుకంటే ఇటు పక్క వాతావరణ హెచ్చరికలు కూడా చాలా భయానకరంగా హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఐఎండీ కానివ్వండి హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. ఎందుకంటే పిడుగులతో పాటు భారీ వర్షాలు, భారీ పిడుగులు పడే అవకాశం ఉంది. కాబట్టి దాదాపుగా పనులు ముగించుకొని తొందరగా గమ్యస్థానానికి చేరుకోవాలని ఆశించాలి ప్రజలందరూ కూడా. ఇటు పక్క స్కూళ్ళకి సంబంధించిన విద్యార్థులు కూడా ఈరోజు స్కూల్ నడుస్తున్నాయి కాబట్టి ఇటు కాలేజీలకు సంబంధించిన విద్యార్థులు కానివ్వండి, ఇటు స్కూల్కి సంబంధించిన విద్యార్థులు కానివ్వండి తొందరగా ఇంటికి వెళ్ళడానికి అవకాశం ఉండేలా చూసుకోవాలని చెప్పి ఇటు పక్క వాతావరణం సంబంధించిన కేంద్ర అధికారులు కానివ్వండి హెచ్చరికలు జారీ చేస్తున్నారు. సింధు, రహీం, అయితే 2 రోజుల క్రితం కురిసిన వానకే చాలా ట్రాఫిక్ జామ్ అయింది. డ్రైనేజీలు పొంగి పొర్లి ఇళ్లలోకి, షాప్లోకి వచ్చిన పరిస్థితి మనం చూసాం. అయితే ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం డ్రైనేజీ సిస్టమ్ కావచ్చు, లేదంటే ట్రాఫిక్ మళ్లింపు కావచ్చు, ఇంకా అందరూ ఈవినింగ్ కాబట్టి స్కూల్ నుంచి వదులుతారు, అలాగే ఆఫీస్ నుంచి బయటకు వస్తుంటారు. కాబట్టి ఎలాంటి హెచ్చరికలు జారీ చేస్తుంది? సింధు, చూస్తున్నాం మనం ప్రతి సంవత్సరం చూస్తుంటాం. ఈ వర్షాకాలం వచ్చినప్పుడు హైదరాబాద్ నగర వ్యాప్తంగా జిహెచ్ఎంసీ అధికారులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా ఈ వర్షాలకు చిన్నపాటి వర్షాలు కూడా మనం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవటం మనం చూస్తుంటాం. కాబట్టి రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత ప్రధానంగా అభివృద్ధి చేసింది మ్యాన్ హోల్స్ సంబంధించి ఎక్కడెక్కడైతే ఉన్నాయో నగర వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ప్రధాన దారుల్లో ఎక్కడెక్కడైతే ఉన్నాయో ఆ మ్యాన్ హోల్స్ సంబంధించినటువంటి ఇప్పటికే చాలా వరకు మ్యాన్ హోల్స్కి ఒక ప్రణాళిక సిద్ధం చేశారు. దానివల్ల కొంతవరకు ఆ వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు కొంచెం తప్పించుకుంటున్నాము ఈ మ్యాన్ హోల్ సంబంధించి. కాబట్టి నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి ఒక్కసారిగా అధికారులు కూడా విస్తుపోయేటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ మ్యాన్ హోల్స్ ఎన్ని సరి చేసినప్పటికీ కూడా మ్యాన్ హోల్స్ ఒక ప్రణాళికబద్ధంగా కూడా వచ్చినటువంటి నిల్వ ఉన్నటువంటి ఏదైతే వర్షానికి సంబంధించినటువంటి వాటర్ ఏదైతే ఉందో దానికి ఎక్కడ నిలుపుదల లేకుండా సాగేటువంటి మ్యాన్ హోల్స్ని కూడా ఎన్ని క్రమబద్ధీకరించినప్పటికీ కూడా అనేక సమస్యలు ఎదురయ్యాయి. కాబట్టి ఈరోజు వాతావరణ కేంద్ర హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ అధికారులు ఇప్పటికే ఆ మ్యాన్ హోల్స్ సంబంధించినటువంటి ఏదైతే ప్రణాళికబద్ధంగా వాటర్ ఎక్కడ నిల్వ లేకుండా చేయడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఇప్పటికే మొన్న కురిసిన వర్షానికి జరిగినటువంటి ఏదైతే చిన్నపాటి ప్రమాదాలు జరిగినాయో దాన్ని గుణపాఠంగా తీసుకుని ఇప్పటికే ప్రధాన నగరాల్లో ఉన్నటువంటి అనేక చెట్లను కూడా నరికివేయటం మనం గత 2 రోజులు చూస్తూ ఉన్నాము. ఇటు విద్యుత్ కూడా ఎక్కడ ఇబ్బంది కలిగకుండా క్రమబద్ధీకరించడం మనం చూస్తున్నాం. కాబట్టి ఇటు వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కానీ, ప్రభుత్వ యంత్రాంగం కానీ, ఎప్పటికీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కానీ మొత్తం సమాయత్తమవుతున్నాయి. దానికి సంబంధించి ఇప్పటికే ప్రణాళికాబద్ధంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. సింధు, థ్యాంక్ యూ రహీం.